ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. సౌందర్య లహరి పేరులోనే సౌందర్యం ఉంది. స్వామి చేసినటువంటి అంటే శంకర్లు చేసినటువంటి అద్భుతాలు ఎన్నో. అందులో అత్యద్భుతం సౌందర్య లహరి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి కూడా సౌందర్య లహరిని ఆశ్రయించచ్చా అనేది ప్రశ్న అక్క. ఐశ్వర్యము అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా? తెలుసుకోవాలి. అత్యంత ఐశ్వర్యం ఏంటి అంటే మహాత్రిపుర సుందరి గురించి పూర్తిగా సవివరంగా తెలుసుకోవడం. ఆవిడ సౌందర్య లహరిలో మనం చూస్తే కనుక రెండు భాగాలుగా చూస్తాం. మనం ఆనంద లహరి అని, సౌందర్య లహరి అని. అసలు ఆనందము అంటే ఏంటి అని అంటే శివుడు శక్తితో కలిసి ఉండడమే ఆనందం అన్నమాట. శివుడు గనక శక్తి స్వరూపిణి గనక ఆయనలో లేకపోతే, అర్ధభాగంలో ఉంది కదా, లేకపోతే ఆయన కూడా అచేతనుడు, చేతనం లేనివాడే ఉంటాడు. ఏదైనా ఏ పని చేయాలన్నా ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి సౌందర్యలహరి శ్లోకాల ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే అమ్మవారి జుట్టు దగ్గర నుంచి, ముఖ వర్చస్సు దగ్గర నుంచి, కాలివేళ్ళు, గోళ్ళు దగ్గర నుంచి అన్ని కూడా మనకి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. ఎలా ఉంటారు, ఆ వెలుగు ఎట్లా ఉంటుంది. కోటి సూర్య సమప్రభ అని చదువుకుంటాం మనం వినాయకుడి గురించి చదివేటప్పుడు. ఒక సూర్యుడే ఇంత వెలుగుంటే కోటి సూర్యుడికి ఉన్న ప్రభ ఎట్లా అయితే ఉంటుందో దానికి సమానమైన ప్రభ అని మనం తెలుసుకుంటున్నాం వినాయకుడి గురించి. అలాంటి వర్ణనలు కోకొల్లలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క వర్ణన చదువుతుంటే అబ్బా అమ్మవారు ఇంత బాగుంటారా అని అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఏంటి? అలాంటి అమ్మవారి గురించి ఒక విజువలైజేషన్ వేసుకొని తెలుసుకోవడమే ఐశ్వర్యం. ఇప్పుడు మన మేనిఫెస్టేషన్స్ దాంట్లో చెప్పాలి అని అంటే గనక 7 చక్రాలు మీవి గనక క్లెన్స్ ఉంటే మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటావు. మూలాధార చక్రం గనక కరెక్ట్గా అసలు బాగుంటే గనక అసలు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆజ్ఞా చక్రం గనక బాగుంటే గనక మీకు ఆలోచన అనేది ఎట్లా వస్తుంది, మోసపూరితమైనవి ఎలా మీరు తప్పించుకోవచ్చు, గ్రహించవచ్చు అనేది తెలుస్తుంది. థ్రోట్ చక్ర గనక కరెక్ట్గా ఉంటే గొడవలు పడకుండా ఉంటారు, ఎవరితో మాటలు పడకుండా ఉంటారు. హార్ట్ చక్ర గనక క్లెన్స్ ఉంటే గనక ఎవరు మిమ్మల్ని మాటలు అన్నారు. ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం. అమ్మవారి గురించి చెప్పేటప్పుడు, చదివేటప్పుడు ఆ సౌందర్యం గురించి, ఆనందం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 7 చక్రాస్ క్లెన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకా ఐశ్వర్యం నీ పక్కన ఉన్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి నువ్వు నకైస్త్రాణం కిల సంకోచస్య శిభిస్తరుణాం దివ్యాణం హసత ఇవతే అని చదువుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అమ్మవారి నఖములు ఎంత బాగుంటాయి అంటే, చండి అంటే ఏంటి అని అంటే అమ్మవారి నఖములుట పూజిస్తూ ఉంటారట పాదాల దగ్గర దేవతలందరూ వచ్చేసి. ఆ గోళ్ళకి ఉన్న ఉంటుంది చూసావు, మన నెయిల్ పెయింట్ వేసినప్పుడు షైనింగ్ ఉంటుంది చూసావు, అలాంటి షైనింగ్ ఉంటుందిట. ఆ షైనింగ్ ముందు వీళ్ళు పెట్టుకున్న నగలేవి కూడా వెలవెలబోతాయిట. కోరుకున్న దానికే అంత ఉంటే ముఖం ఎలా ఉండాలి నాకు అనిపిస్తుంది. ఆవిడ శరీర వర్చస్సుకి లైట్ కూడా అవసరం లేదు అని అనిపిస్తుంది. అలాంటి అంత వర్చస్సు ముందు నిలబడగలగాలి అని అంటే దేవతలై ఉండాలి. దేవతలు అంటే ఎవరు? మనసు కల్మషం లేని వాళ్ళు, ఎప్పుడు కూడా మంచి కోరుకునే వాళ్ళు. బాబోయ్ రాక్షసులు వచ్చేస్తున్నారు, బాబోయ్ రాక్షసులు వచ్చేస్తున్నారని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే ప్లేస్ లో ఉండొచ్చు. రాక్షసులు మమ్మల్నే సంహరిస్తున్నారు, ఇక మనుషుల్ని ఏం చేస్తారో, భూలోకాన్ని ఏం చేస్తారో కాపాడండి అని చెప్పేవాళ్ళు, ఇంకొకళ్ళ మంచి గురించి ఆలోచించే వాళ్ళు దేవతలు. అవునా కాదా? అంతేగాని పక్క వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుందంటే అసలు ఏం గొడవ అవుతుంది, ఏమిటి మరి ఏం వినిపించట్లేదు, అత్తకోడలు కామ్గానే ఉన్నారా, లేరా ఇంట్లో? అదే అనుకున్నాను, కామ్గా ఉంది అని అంటే పొద్దున్న నుంచి, లేకపోతే సుప్రభాతం అదే మిస్ అవుతారు అసలు నిజంగా. అదే కాబట్టి అట్లాంటివి కాకుండా ఇలాంటివి గనక మనం చేస్తే అప్పుడు దేవతలకి ఈక్వల్గా అవుతాము. ఆవిడ ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.
మరి ఎలా ప్రయత్నం చేయాలి సౌందర్యలహరిని చదువుకోవాలి అమ్మవారి అని అంటే కనుక చక్కగా శ్లోకం తీసుకొని మీరు చదివితే అసలు అమ్మవారి తాత్పర్యంతో కూడా ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి చక్కగా. లేదు ఎవరి గురించి అని ఇప్పుడు మీ ఇద్దరు కూర్చున్నారు అనుకో, కిట్టి పార్టీలు మొన్న నేను చూశాను అమ్మాయి ఒక హోటల్కి వెళ్తే వాక్ అయిపోయింది. ఏమిటి ఏం జరిగింది? ఇప్పుడు నాకు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ ఉంది. కర్మ కలి అసలు విపరీతమైన లైట్లు ఉన్నాయి, అన్ని చక్కగా షోకేస్ లో బొమ్మల్ని పెట్టుకుని కాపాడుకున్నట్టు బాటిల్స్ పెట్టాడు వాడు. కిట్టి పార్టీస్ కి చాలా పెట్టింది పేరు మా హోటల్ అంటాడు. అందరూ ఆడవాళ్ళు వచ్చారు చక్కగా, వాళ్ళు కూడా పార్టీ అంటే అందరూ ఆల్కహాల్ తీసుకుని వాళ్ళలానే కనిపించారు నాకు. అబ్బాయి మనం ఉండే ప్రదేశం కాదు, రావాల్సిన లేనిపోయింది ఎవరైనా గుర్తుపట్టారంట, శ్రవంతి గారు వచ్చారంట, ఏ పార్టీకి వచ్చారు, ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన నన్ను నువ్వు చెప్పిన ఒట్లే అక్క అన్నాడు. తప్పైపోయింది ఆయన, ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేవు, ఈ ఘోరాలు, పద తీసుకెళ్ళని చెప్పి ఎడ్చేసాను నేను. అంటే ఏంటి అని అంటే ఇవి కాదు మనకు కావాల్సింది, ఇద్దరు కూర్చుని ముగ్గురు కూర్చుని అసలు ఈ శ్లోకంలో ఏముంది అర్థము, ఇది చదివితే మనకి ఏమొస్తుంది, ఇది ఎలా మనం చదవాలి, ఈ ఇబ్బందిలోంచి మనం ఎట్లా బయటపడాలి. చూస్తే కనుక సౌందర్యలహరిలో మీకు ఆటిజం పిల్లలకి కూడా ఆ శ్లోకం చదివితే ఆటిజం క్యూర్ అవుతుంది అని చెప్పి అర్థవంతమైన శ్లోకాలు ఉన్నాయి. ప్రతి ఆవరణ ఎలా వేసుకోవాలి, బంగారు రేకులో ఆ యంత్రం చేయించేసుకొని రాసుకొని దాన్ని పూజ ఎట్లా చేయాలి, సకల కోరికలు ఏ శ్లోకం చదివితే వస్తుంది అని చెప్పి ప్రతిదీ రాసి పెట్టిన బుక్స్ ఉన్నాయి. చదువుకోవడము, నేర్చుకోవడము. ఇవాళ నేను ఒక 11 సార్లు చదివానే శ్లోకం మంత్రం ఇంకొకటి బీజాక్షరము అనేది కొన్ని ఆడవాళ్ళు చదవగలరు, కొన్ని చదవలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక గాయత్రి మంత్రం మనం చదవకూడదు, ఆడవాళ్ళని చదవకూడదు, ఈ శ్లోకాలు చదువు. బీజాక్షరాలన్నీ శ్లోక రూపంలో పెట్టి మనకు అందించారు. మీరు సౌందర్యలహరి గురించి బాగా తెలుసుకోవాలంటే చాగంటి గారిది చదువుతుంటే అసలు నాకైతే ఆ నంది పట్టుకుని బుక్ లాగేసుకుంటూ ఉంటాట, నిజంగా అనిపిస్తుంది. అపరశంకరులు ఈయన కూడాను ఆయన పుత్రుడే చూసా, ఎంత అసలు లాగేసుకుంటాట. అమ్మవారు తీసుకెళ్తున్నాను, ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్తే కొన్ని పేపర్లు అక్కడ వెళ్ళిపోయాట, కొన్ని పేపర్లు ఈ దగ్గరకు వచ్చాయి. ఆవిడ చెప్పేట మిగతావన్నీ కూడా నీకు అందుతాయి, నువ్వు వెళ్ళు, భూలోకల్లా తప్పకుండా నువ్వు నా గురించి చెప్పు అని చెప్పి చెప్తారట. అంటే ప్రతిదీ కూడా జుట్టు ఎట్లా ఉంటుంది మీరు చూస్తే గనక, కిరీటం పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం జుట్టు ఇట్లా వస్తుంది కదా అమ్మవారికి, ఇది ఏ షేప్ లో ఎందుకు వచ్చింది, అది ఆ షేప్ లోనే ఎందుకు ఉంది, అన్ని కూడా చాలా సవివరంగా చెప్తారనమాట. కొనలు, ఈ దాన్ని ఏమంటారు, వీటిని ఏమంటారు, కనురెప్పలు మనం మర్చిపోయి ఆనందంలో, కనురెప్పలు ఇలా పైకి ఇలా ఉన్నాయి, ఎందుకున్నాయి, ఆ చీకటి అనేది ఆ వెలుగుని ప్రసరించలేదుట. ఆ కనురెప్పలు ఏవైతే ఉంటాయో ఇలా పైకి, అక్కడి నుంచి వెలుగు కిందకి రాలేదుట, అంత ఒత్తు. అసలు ఇవి తెలుసుకుంటే అంటే అమ్మవారి గురించి తెలుసుకుంటే ఇంకా సమస్త సమస్యలు పోతాయి. అందులో చెప్తారు అమ్మవారికి సూర్యచంద్రులు తాటంకాలు అని చెప్తారు. ఆ తాటంకాలు చూస్తే సూర్యచంద్రులు చూసినట్టే ఇంకా అన్నా కాదు. నాకు అసలు అమ్మవారి స్వరూపం అందులో శ్యామలమ్మని అన్నప్పుడు ఆవిడ చెప్పింది చూడు మనకి, ఆ రోజు నేను వీడియోలో చెప్పాను, ఆవిడ బొట్టు, ఆవిడ నవ్వు, ఆవిడ వర్చస్సు చూస్తే అసలు మీకు ఎలా అనాలనిపించింది, ఆవిడ ఉగ్రదేవత అని. చాలా తప్పు, అమ్మ రాక్షసులకి మాత్రమే ఉగ్రంగా కనిపిస్తుంది అని చెప్పి, అలా ఏం లేదు. మన శంకరులు మార్చేశారు ఆవిడ. మనం ఎన్నో కథ చదువుకుంటుంటాం మీనాక్షి అమ్మవారి గురించి చెప్పాలి అని అంటే, మరి అదంతా ఉగ్రమంతా వదిలేసి ఆ కాలంలో రాక్షసుల మీద ఉన్నంత ఉగ్రం ఈ కాలంలో రాక్షసుల మీద లేదు అమ్మవారికి. నేర్చుకుంటాడులే పాపం, ఉండేదే 100 సంవత్సరాలు, దాంట్లో డెఫినెట్ గా 50 years, ఏ రోగాలు రాకపోతే పోనీలే కానీలే, వాడిని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్నంత కరుణ అమ్మవారికి ఉంది. ఎటువంటి పరిస్థితులను ఏ అమ్మవారిని కూడా ఉగ్రము అనే మాట రాకుండా మనం దండం పెట్టుకోవాలి. ప్రత్యేకించి ధనానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏ శ్లోకం చదువుకోవచ్చు? ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థవంతమైనది ఉంది పద్మిని. మనం ఒక శ్లోకం చదివి దాని అర్థం చెప్తూ ఇది చదువుకుంటే ఏమొస్తుంది అని చెప్పి మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట.
అసలు సకల కోరికలు తీరేది కూడా ఉంది. కావాలంటే ఫస్ట్ అదే చెప్తాను పోనీ. సకల అది కోరికలు వీడియోలో తీరేది చెప్పేస్తాను. చెప్పేస్తే కొంచెం ఈ వీడియోలో చెప్పలేను. ఓపెన్ గానే చెప్తాను. నేను ఏం చెప్తాను అంటే భలే అడ్మిట్ చేస్తారా పుస్తకం పుస్తకంలో రాసుకున్నాను నేను. ఆ, అది చూసి మీకు తప్పకుండా నేను చెప్తాను. చెప్తారు. ఎందుకనంటే దానికి ఒక విధి విధానం ఉందన్నమాట. ఖచ్చితంగా బంగారం రేకు ఉండాలి. అది నేను నేర్చుకున్నాను. 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ రాయించడం కూడా నేను నేర్చుకున్నాను. కావాలంటే మీకు నేను అందిస్తాను తప్పకుండాను. అలా చేస్తే దాని ఫలితం అనేది చాలా బాగుంటుంది అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. అక్క చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. శ్రీమాత్రే నమః.